హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మై క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది శివరాత్రి రోజు వ్లాగ్ అండి. చాలా లేట్ అయింది. కొంచెం నాకు హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల వీడియో అయితే చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నా. ఇంకా శివరాత్రి రోజు మార్నింగ్ 5:00కే లేచానండి. ఎర్లీ మార్నింగ్. ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను. ఏదో చిన్న ముగ్గేద్దాం అనుకున్నా. అలాగే కలర్స్ వేయడం వల్ల లుక్ కూడా చాలా బాగా వచ్చింది. చూసారా ముగ్గంతా కంప్లీట్ అయిపోయింది. సో ముగ్గు ఎలా ఉందనేది కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఇంకా ముగ్గు అంతా పెట్టేసిన తర్వాత ఇంటి ముందు కడపమానంతా క్లీన్ చేసుకొని కడపమానికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నా అండి ముగ్గుతో. చూసారా ఇలాగ పసుపు కుంకుమ వేసి ముగ్గు మధ్యలో అలంకరించుకున్నాను. చాలా కళగా ఉందండి. చాలా బాగా జరిగింది. శివరాత్రి రోజు మాకు పూజ కానీ అభిషేకం కానీ ఇంకా దేవుడి పట్టాలన్నీ క్లీన్ చేసుకుంటున్నా అండి మార్నింగు. సో ఇలా పూజ ఉండడం వల్ల దేవుడి పట్టాలన్నీ ముందుగా లేసి అంతా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా అయిందండి నాకు. సో ఇంకా శివయ్య ఫోటోకి కూడా గంధం పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంక పూలతో అలంకరించుకుంటున్నా అండి. ఇలా అన్ని దేవుడి పట్టాలను క్లీన్ చేసుకొని నీట్‌గా అలంకరించుకున్నా అండి. ఏదో పండగ ఉండడం వల్ల నాకు ఆ రోజు ముందు రోజు నైట్ అయితే నిద్రే రాదండి. మార్నింగ్ లేవాలి, పూజ చేసుకోవాలి, త్వరగా అయిపోవాలి అనేది అదొక ఇదిలాగా ఉంటుంది నాకు మనసులో. అందుకని తొందరగా లేచేసాను. ఇంకా శివయ్యకి కూడా అభిషేకం చేయాలి కాబట్టి ఇంకా ప్లేట్‌లోనే పెట్టేసా అండి. ఇంకా ముందుగా దేవుడికైతే పూజ చేసుకొని దీపారాధన చేసుకున్నా అండి. సో ఇలా మొత్తం దేవుడికి పూజ చేసుకున్న తర్వాత శివయ్యకైతే అభిషేకం చేసుకుంటానండి. సో ఉపవాసం అయితే ఏం లేదండి. నార్మల్‌గానే పూజ చేసుకొని అభిషేకం చేసుకున్నా అండి. సో మా అమ్మ హెల్త్ కూడా బాలేదు కాబట్టి వద్దు ఉపవాసం చేయొద్దు నార్మల్‌గానే పూజ చేయనింది. సో అందుకని నార్మల్‌గానే పూజ చేసుకున్నా అండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా శివయ్యను కూడా పెట్టేసానండి ప్లేట్‌లో అభిషేకం చేసుకోవడానికి కోసం. స్ఫటిక శివలింగం అండి. ముందుగా శుద్ధ జలం అండి వాటర్‌తో అయితే అభిషేకం చేసేసుకుంటున్నా అండి. తర్వాత పాలతో అండి ఆవు పాలతో చేసుకుంటున్నాను. పెరుగుతో అండి. తేనెతో అండి. నెయ్యితో. సో ఇలా అభిషేకం చేసుకోవడం వల్ల ఇంట్లో కూడా చాలా బాగా జరిగిందండి. నాకైతే ఒక కోరిక ఉండేది. ఆ కోరిక తీరడం వల్ల శివయ్యకి అభిషేకం నేను ఇంట్లోనే స్వయంగా నా చేతులతోనే చేసుకున్నా అండి. ఇంకా అరటిపళ్ళుతో కూడా చేసుకున్న తర్వాత చక్కెరతో చేసేసా అండి అభిషేకము. సో ఇలాగా ఒక ప్లేట్‌లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకు ఆ ప్లేట్‌లోనే మొత్తంగా ఇదైపోతుంది కాబట్టి తర్వాత మనం ఆ ప్లేట్స్ పక్కన తీసేసుకొని వేరే ప్లేట్‌లో పూజ చేసుకోవచ్చండి పెట్టేసి శివలింగాన్ని. సో ఇలాగా బిల్వపత్రి దళాలతో పెట్టుకొని పుష్పాలు పెట్టుకొని దేవుడికైతే పూజ చేసుకున్నా అండి హారతి ఇచ్చేసి. సో ఇలా అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి. శివయ్య కృప, ఆజ్ఞలు, ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. సో ఇంకా అభిషేకం అయిన తర్వాత కూడా మరొకసారిగా దేవుళ్ళందరికీ హారతి ఇచ్చేసా అండి. ఇంకా శివయ్యకి కూడా పూజ చేసుకున్నాను. చూసారా స్ఫటికలింగం ఉండడం వల్ల ఇంట్లో కూడా చాలా మంచిదంట. సో ఇలా నాకు ఒకరు బద్రీనాథ్‌కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చారండి. నాకు శివయ్యకి ఇవ్వడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా శివయ్యకు పళ్ళు నైవేద్యంగా పెట్టేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసానండి. సో పూజ అయితే ఇలా చేసుకున్నాను శివరాత్రి రోజు. మార్నింగ్ పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అంతా అయిపోయేసరికి నాకు 11:30 అలా అయింది. ఇంకా అప్పుడు ఇంకా నార్మల్‌గా టిఫిన్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ మనం ముందుగా కొబ్బరికాయ కొట్టాం కదండీ! ఒక ప్లేట్‌లో బియ్యము తీసుకొని కుంకుమ, పసుపు వేసిన తర్వాత 3 కళ్ళు ఉంటాయి కదా! 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయని తీసుకొని ఇలాగా 3 ఒత్తులు అంటే ఒక్కొక్క ఒత్తిని జతగా అంటే 2, 2 చేసి 3 ఒత్తులు వేసుకున్నా అండి. వేసుకొని దీపారాధన చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనం అనుకున్న కోరిక తీరుతుందని అన్నారు. అయితే ఇంకా నైవేద్యంగా బెల్లం పెట్టుకున్నా అండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.